ఒకసారి మనం ఒక క్యారెక్టర్ చేసినామంటే ఇంకా అవే క్యారెక్టర్స్ వస్తాయి మనకి. బట్ మీ విషయంలో విరూపాక్షలో కంప్లీట్లీ ఒక హారర్ భయపెట్టారు జనాల్ని నిజంగా. ఒక క్యూట్ లవర్ బాయ్ ఫేస్ పెట్టుకొని అందులో భయపెట్టేశారు. దాని తర్వాత అంటే ఒక యాక్టర్గా నిజంగా అట్లాంటి క్యారెక్టర్సే వస్తుంటాయి, అట్లాంటి రోల్సే చేస్తుంటారు. బట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దాట్. ఒక లవర్ బాయ్, ఒక క్యూట్, ఒక విలేజ్లో ఒక అమ్మాయి వెనకాల అల్లరి చిల్లరగా తిరుగుతూ కనిపించే ఒక అబ్బాయి లాగా కనిపిస్తున్నారు. సో ఈ ఛాన్స్, ఐ మీన్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు అట్లా ఏంటి, ఎలా అనిపించింది, అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా, డెఫినెట్గా మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్. ఆఫ్టర్ విరూపాక్ష ఒక 20-30 కాల్స్ మంచి మంచి బ్యానర్స్ నుంచి అండ్ నార్మల్ కొత్తగా రాసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఎలా అంటే ఓపెన్ చేస్తే భయ్యా మీరు ఒక సైకో, అరే నా ఫేస్ చూస్తే సైకో ఎక్కడ కనబడుతుంది, సరే ఓకే మీరు ఇచ్చిన ఇమేజ్ ఎలాంటిది. సో ఓపెన్ చేస్తే భయ్యా మీరు ఓపెన్ చేస్తే ముగ్గేసి ఉంటుంది, మీరు కూర్చుని చిన్నది ఇలా ఏదో చేస్తూ ఉంటారంటే అరే నేను అది ఆల్రెడీ చేస్తే కదా అని నాకు ఉండింది. టైప్ కాస్ట్ అయిపోతానేమో అలాంటి క్యారెక్టర్స్కి అని. బట్ ఒక మంచి స్క్రిప్ట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు తేజోన్న సినిమా SYG సంబరాలు ఏటిగట్టు చేస్తాను నేను, దాంట్లో తేజోన్న మళ్ళీ కాంబినేషన్లో చేస్తాను. సో అది చేస్తూ వెయిట్ చేస్తాను అనమాట, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే కనుక చేద్దాము అని చెప్పి అన్నప్పుడు నాకు దండోరాకి కాల్ వచ్చింది. వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్, ఇప్పుడు లౌక్య ఎంటర్టైన్మెంట్ నుంచి కలర్ ఫోటో వచ్చింది, బెదుర్లంక. సో 2 డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిలిమ్స్, అంటే ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి స్టోరీ బేస్డ్ ఉన్న ఫిలిమ్స్. వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందైతే 100% స్టోరీలో మ్యాటర్ ఉంటుంది అని అయితే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండింది. సో నేను ఎప్పుడైతే వచ్చానో మురళీ బ్రో నేరేషన్ ఇచ్చారు, ఐ వాజ్ లైక్ ఎస్, ఇది దీనికోసం వెయిట్ చేస్తున్నాము. అంటే టెలివిజన్ చేసేటప్పుడు నేను ఒక ప్రాపర్ హీరోగా చేసేవాడిని, బట్ మూవీస్కి వచ్చాక నేను క్యారెక్టర్స్ చేస్తాను. బట్ నాకు దండోరా ఎలా అంటే ఒక ప్రాపర్ హీరో ఇమేజ్ ఉన్న పర్సన్ చేసే క్యారెక్టర్ అనమాట. లవ్, దాని తర్వాత డ్రామా, సాంగ్స్, ఫైట్, ఎమోషన్స్, వాట్ నాట్. అంటే ఒక హీరో క్యారెక్టర్కి, ఒక కమర్షియల్ హీరో క్యారెక్టర్కి ఏదైతే కావాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, మనం చూసి ఇష్టపడతామో హీరో క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఏదైతే కావాలో అన్నీ దీంట్లో ఉన్నాయి. ఓకే, అప్పుడు రెడీ, లెట్స్ డూ ఇట్ అనిపించింది. నిజంగానే అంటే ఈ విషయంలో నిజంగానే మీరు లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఇమేజ్ పడిపోయిన తర్వాత ఆర్టిస్ట్కి మనం అవే చేస్తూ ఉంటాము. బట్ మీరు వెయిట్ చేశారు చూడండి, అంటే ఇంకా అది చేయకూడదు, ఆ ఇమేజ్ పడకుండా ఇదే చేద్దామన్న టైంలో మీకు ఇది రావడం సీరియస్గా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు రిలీజ్ చేసిన పిల్లా సాంగ్ 3 million అబోవ్ వెళ్ళిపోయి ఇట్స్ రియలీ ట్రెండింగ్, చాలా మంచిగా వెళ్తుంది అసలు సాంగ్. అండ్ మార్క్ రే రాబిన్ గారు మొన్న రిలీజ్ చేసిన